కూడా ఈ 4 ఏళ్ల పాటు అదిగో జగన్ పాడు చేస్తే మేము బాగు చేసాం, జగన్ రోడ్డు అయిపోతే గుంట పెడితే నేను పూడ్చాను, జగన్ కరెంట్లో ఇవ్వకపోతే నేను ఇచ్చాను, జగన్ అది చేయకపోతే నేను ఇది చేశాను అని చెప్పుకోవాలి. ఇది విధ్వంసం ఆయన చేస్తుంటే నేను కాపాడాను, ఆయన చంపబోతే నేను రక్షించాను, ఆయన ఆపరేషన్ చేసి వదిలేస్తే నేను కుట్లు కుట్టాను, ఇదే చెప్పుకోవాలి తప్పదు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఏంటి, ఇదిగో నేను 4 ఏళ్లలో నేను ఇంత అద్భుతాలు చేశాను, జగన్ అయితే విధ్వంసం చేసేవాడు, నేను వచ్చి ఇంత చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగాలి. తప్పదు, సహజం అది. ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా అసెంబ్లీలో ఏం మాట్లాడాలి అని చెప్పే ఇదేమన్నా తీసుకుంటున్నారా, అవగాహన క్లాసులు ఏమన్నా రేపు? అంటే అర్థం కాలేదు. వీళ్ళు ఏం మాట్లాడాలి అనేది నిన్న బాబు గారు అన్న మాట ఏంటి, అక్కడ నియంత్రించట్లేదు రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ఉండి కూడా ఇలా మాట్లాడిన అనేది, ఏం మాట్లాడాలి అనే అవగాహన కార్యక్రమాలన్నా మొదలెట్టాలా అంటున్నాను నేను ఎమ్మెల్యేలు. అదంతా జ్యోతి ఈనాడోళ్ళు చేయాల్సింది తప్పించి నాకు తెలిసి అంత సీనే ఉండదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, స్పీకర్ గారే చెప్పచ్చు కదా ఏందా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి. సో పల్లా శ్రీనివాసరావుకి వీళ్ళు ఏమన్నా మేము ఇట్లా మాట్లాడబోతున్నాం అని చెబుతారా? చెప్పరు కదా. లేదా పల్లా శ్రీనివాసరావు పర్మిషన్ తీసుకుని ఏమన్నా ప్రశ్నోత్తరాలు ఇస్తున్నారు వాళ్ళు? లేదు కదా. అదంతా వీళ్ళు ఏంటంటే చంద్రబాబు గారిని ఎలివేట్ చేస్తా, మిగతా వాళ్ళని దొంగలు చేస్తారా అంటే వీళ్ళకి అలవాటే, కామన్, అందులో రాసుకొచ్చింది అంత మించి. అంటే బాబు గారు అసంతృప్తి అయితే ఎంతో కొంత ఉండి ఉండొచ్చు కదా సార్.